అంటున్నారు ఇవి పోస్టులు, నేను ఈ పోస్టులు చూపించటం వెనుక నా ఉద్దేశం రామ్ గోపాల్ వర్మ చేసిన అందరూ చూపించారు కదా. మళ్ళీ నేను అప్పీల్ చేస్తున్నాను అనుకోవద్దని. ఓకే, రామ్ గోపాల్ వర్మ గారు వీళ్ళు ఎవరో తెలుసా మీకు? తెలుసు, ఆఫ్ కోర్స్. ఎవరు? పవన్ కళ్యాణ్, చంద్రబాబు అండ్ ఆఫ్ లోకేష్. ఓకే, మీరే పెట్టారా పోస్టులు? నేను పెట్టలా, నాకు తెలియదు. అది నేను చెప్తున్నా, 1 year బ్యాక్ పెట్టింది. నేను 100,000 పెట్టినప్పుడు నాకు గుర్తు లేదు అని చెప్తున్నాను. ఒకసారి క్లోజ్గా రండి. రామ్ గోపాల్ వర్మ గారు మరొకసారి చూడండి, ఈ పోస్టులు పెట్టినట్టు మీకు గుర్తు లేదా? మరి చెప్పాను కదండి ఇప్పుడే. అంటే ఒకసారి చెప్తే వినలేదా? లేకపోతే మళ్ళీ ఇప్పుడు సంతకం కూడా పెడతా కావాలంటే. మీరు ఒక పేపర్ తీసుకురండి, సైన్ చేస్తాను. ఎవరో తెలుసా? శివ సినిమా తీసింది ఎవరో తెలుసా? అప్పుడెప్పుడో తీసిన శివ సినిమా, మీరు తీసిన సినిమా గుర్తుంది. ప్రముఖ వ్యక్తుల మీద మీరు పెట్టిన పోస్ట్ గుర్తు లేదా? మర్చిపోయారా? ఇప్పుడు ఇది ఎలా ఉందంటే, నేను ఒక 100 సినిమాలు తీసాను అనుకోండి. 100 సినిమాలు కొన్ని ఉంటాయి. అది నేను 6 months 1 year అదే పనిగా మైండ్ స్టేట్లో ఉండి చేసిన దానికి ర్యాండమ్గా నాకు ఎవడో ఫార్వర్డ్ చేస్తే నేను పెట్టిన దానికి అంత ఉంటుందా? మెమరీ ఉంటుందా? అంత రామ్ గోపాల్ మీరు అసలు ఈ పోస్ట్ నేను ఎప్పుడు పెట్టానో గుర్తులేదు అనటం వెనుక మీరు భయపడుతున్నారు అనే విషయం అర్థమవుతుంది కాదంటారా? ఇప్పుడు మీరు నమ్మేది మీరు నమ్మండి. మీకు అదే నమ్మితే మీకు ఆనందం అయితే మీ ఆనందానికి మీరు గుర్తులేదని అంటున్నారు కదా, ఒకసారి గుర్తు చేసుకోండి. రామ్ గోపాల్ వర్మ గారు, మీ జ్ఞాపక శక్తి చాలా ఎక్కువ అనుకుంటా. ఏ ఉద్దేశంతో ఈ పోస్ట్ పెట్టారు? ఏ మీమన్నా ఇలాంటి ఏ మీము ఎవరు పెట్టినా కూడా అవతోళ్ళని నవ్వించడానికి పెడతారు. అది దట్ ఈస్ ఎక్స్ప్రెస్ పర్పస్ ఆఫ్ ఏ కార్టూన్ క్యారికేచర్. నవ్వించడానికి ఒక గౌరవ మర్యాదలను రోడ్డు మీద పెట్టి నవ్వించడానికి ఎవరు కూడా ప్రయత్నించారు. అది క్రైమ్ అవుతుంది రామ్ గోపాల్ వర్మ. రియలీ ఇది మీరు ఒకే క్వశ్చన్ తిప్పి అది ఎక్కడికి వస్తాను. నేను ఫస్ట్లోనే ఒక్కడే చెప్పాను, అలా చేయటానికి నాకు రాజ్యాంగ హక్కు ఉంది. ఇలా చేయడానికి కాదు, ఎలా చేయటానికైనా అది మీమ్ ఈజ్ ఎ మార్ఫ్. మీమ్ ఈజ్ బేసిక్లీ మీరు కార్టూన్ వేసినా ఏం చేసినా ఫోటో పెట్టి దాన్ని మార్ఫ్ చేసినా ఏది చేసినా. రామ్ గోపాల్ వర్మ గారు క్యారికేచర్, కార్టూన్ ఇవి వేరు, మార్ఫింగ్ వేరు. ఒక ఫోటోని తీసుకొని మీరు తలలు ముండాలు కట్ చేసి వేరే ఫోటో చెప్తున్నాను. మార్ఫింగ్ ఎప్పుడు నేరం అవుతుందంటే, ఇఫ్ యు ఆర్ ట్రైంగ్ టు మేక్ పీపుల్ బిలీవ్ దట్ ఈస్ అ ట్రూత్. ఒకళ్ళ మీద ఒక క్రిమినల్ ఆస్పెక్ట్ ఏదో చేయటానికి ఇది నిజం అని చెప్పటానికి ప్రయత్నించినప్పుడే దట్ విల్ కమ్ అండర్ దట్. ఎందుకు రామ్ గోపాల్ పవన్ కళ్యాణ్, సిబిఎన్, లోకేష్ గారు అమ్మాయిలు అని చెప్పించడానికి పెట్టినది, అమ్మాయిలను నమ్మించడానికి. ఆ రోజు ఆ పోస్ట్ పెట్టడంలో మీ ఉద్దేశం ఏంటి? నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అది పెట్టానని చెప్పట్లా, మీరు మళ్ళీ దానికి రావద్దు. రామ్ గోపాల్ వర్మ గారు మెయిన్ పాయింట్ అది చెప్తున్నా. నేను ఎవరు పెడతా మీ మీద, అందరూ ఆర్టీవీ పెట్టింది పెట్టారు నా మీద, అది చెప్తున్నా. సో బేసిక్ పాయింట్ ఏంటంటే ఇది ఒక్కటి నేను క్లియర్గా, ఎందుకంటే మీరు మళ్ళీ వస్తే నాకు చిరాకు వస్తుంది. ఫైనల్ నేను ఇంకొకటి అడుగుతున్నాను. రామ్ గోపాల్ వర్మ గారు, ఇంట్రాగేషన్ అన్సెన్సర్, మీరు చిరాకు పడకుండా ఓపికగా మీరు చేసింది నిజం అని చెప్పుకునే ప్రయత్నం చేయండి. మీరు చేసింది కరెక్ట్ అనే విషయాన్ని మీరు నిరూపించుకోండి. మీరు ఈ పోస్ట్ పెట్టడం వెనక ఎటువంటి నేర ఉద్దేశం లేదు, తప్పు కాదు. ఆ పోస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పెట్టడం లేదు, నాకు తెలియదు అంటున్నా. పాయింట్ 1. పాయింట్ 2, ఏ మాత్రం తప్పు లేదు పెట్టినా కూడా. అది నేను చెప్పి పెట్టినా కూడా ఏ మాత్రం తప్పు. అంటే ఏంటి ఉద్దేశం ఏంటి? ఇప్పుడు వీళ్ళ నవ్వించటానికి అని ఇప్పుడే చెప్పాను కదా. అంటే టీడీపీ అధినేతను కించపరిచి ప్రజలు నవ్వించాలని. టీడీపీ అధినేత డొనాల్డ్ ట్రంపా, మా మదరా, లేకపోతే ఎవరు పిఎం నరేంద్ర మోడీయా, అందరి మీద అందరూ పెడతారు. ట్విట్టర్ అకౌంట్ లో చూస్తే అందరి మీద పెట్టిన ఉంటాయి అక్కడ. రామ్ గోపాల్ నేను డొనాల్డ్ ట్రంప్ కమలా హ్యారిస్ కి క్షౌరం చేస్తున్నట్టు మొన్న పెట్టా, నిన్న కాదు మొన్న. సో అమెరికా కోర్టులో వాళ్ళు ఎవరైనా మనోభావాలు దెబ్బతింటే అక్కడికి వెళ్ళి కేసు. ఓకే, అది చూద్దాం. కానీ మీ ట్విట్టర్లో ఈ పోస్టులు ఇప్పుడు ఎందుకు లేవు అంటే మీరు భయపడి వాటిని తొలగించారు, మళ్ళీ భయం అనే పదాన్ని ఉపయోగిస్తున్నారు. అదే చెప్తున్నా, నేను పెట్టానా లేదో నాకు తెలియదు అంటే ఎందుకు తొలగించారంటే మీరు మాత్రమే మై ఆఫీస్ చేస్తుంది. కుట్రదారండి ఏంటి? అరే నేను అందులో తప్పలేదని నేను చెప్తున్నాను కదా, పెట్టాను లేదో ఒక పక్కన పెట్టండి. సో నోటీసులు ఇచ్చిన తర్వాత కనీసం ఇవి మీ ట్విట్టర్ అకౌంట్లో ఉన్నాయా లేవని కూడా చెక్ చేసుకోలేదా? నాకు అవసరం లేదు, ఎందుకంటే దాంట్లో నేను ఎందుకు టైం వేస్ట్ చేస్తాను? సో ఈ పోస్ట్ ఉద్దేశం ఏంటి? నవ్వించాను కదా, ఇంకేముంది ఇందులో? క్యారికేచర్ అంటున్నా, ఒక క్యారికేచర్ కానీ లేదంటే కార్టూన్ కానీ వాస్తవాన్ని, కొన్ని రకాల వాస్తవాలను వ్యంగ్యంగా చూపించడానికి మాత్రమే ఉపయోగిస్తాం.
ఎదుటి వాళ్ళని కించపరచడానికి, ఇంకొకరి వ్యక్తిత్వ హనన చేయడానికి, బాడీ షేమింగ్ చేయడానికి క్యారికేచర్లు యూజ్ చేయకూడదు. అలా చేస్తే అది నేరం అవుతుంది. సో మీరు ఇక్కడ ఏ వాస్తవాలని సమాజానికి చూపించాలని ఈ కట్ అండ్ పేస్ట్ చేశారు? ఎవ్రీ క్యారికేచర్ కార్టూన్ ఈజ్ అన్ ఎక్సాజరేషన్. నా మీద ఈ కేసు స్టార్ట్ అయిన తర్వాత వేయొచ్చు ఉంటాయి నా మీద మీమ్స్ ఇలాంటి క్యారికేచర్. మీరు కేసు పెట్టొచ్చు, మీరు కేసు వేరు. నో కార్టూన్ అండ్ క్యారికేచర్ వేరు, మార్ఫింగ్ వేరు, కట్ అండ్ పేస్ట్ వేరు. నేను 2 నిమిషాల క్రితం మార్ఫింగ్ ఎప్పుడు నేరం అవుతుందని అరటి పన్ను వచ్చిపెట్టినట్టు చెప్పాను. సో డోంట్ ప్లీజ్ కీప్ ఆస్కింగ్ మీ సేమ్. మీరు ఏ క్వశ్చన్ అడగండి, మాటిగా క్వశ్చన్ అడిగితే నాకు ఇరిటేషన్ వస్తుంది. ఓకే ఓకే యా. అసభ్యకర పోస్టులు కావచ్చు, ఇవన్నీ పెట్టిన వారిపై ఏపీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. అందులో భాగంగా శ్రీరెడ్డి నేను తప్పు చేశాను, లోకేష్ అన్న నన్ను క్షమించని అన్నది. మీరు కూడా లోకేష్ గారిని ఏమైనా వేడుకుంటారా నేను తప్పు చేశాను అని? అది నేను అది చెప్తున్నా. ఐ గో స్ట్రిక్ట్లీ బై లా. నేను ఇప్పుడు కూడా మెయింటైన్ చేస్తాను. ఐ బిలీవ్డ్ ఇన్ ద క్యారెక్టర్ ఆఫ్ జగన్. అందుకని ఆ సినిమా నేను తీశాను. చంద్రబాబు నాయుడు కానీ ఆల్వేస్ ఎన్టీ రామారావు టైం నుంచి ఐ హ్యాడ్ ఎ సర్టన్ ఒపీనియన్ ఆన్ హిమ్. అదే నేను దాని మీద ఇప్పుడు స్టాండ్ అవుతున్నా. అది స్టాండ్ అయినప్పుడు ఎందుకు నేను ఎవరినైనా అడుగుతాను? ఓకే, శిల్ప అడిగిన క్వశ్చన్కి మీరు కంటిన్యూ చేద్దరు, కానీ నేను ఒక క్వశ్చన్ చెప్పాలనుకుంటున్నాను. చాలామంది మీరు రాజకీయాల్లోకి వెళ్ళండి అని కూడా కమెంట్లు చేస్తున్నారు. 11,000 మంది లైవ్లో వాచ్ చేస్తున్నారు ఆర్టీవీని, రామ్ గోపాల్ వర్మ ఇంటర్వ్యూని. చాలామంది మీరు రాజకీయాల్లోకి వెళ్తే బాగుంటుందని కూడా కమెంట్లు చేస్తున్నారు. బహుశా మీరు చెప్పే నేను చాలాసార్లు చెప్పానంటే నాకు ప్రజాసేవ మీద ఇంట్రెస్ట్ లేదు. నా సేవే నేను చేసుకుంటాను. రాజకీయ నాయకులు ప్రజలకు సేవ చేయడం ఎట్లీస్ట్ టెక్నికలీ దట్ ఈస్ సపోజ్ టు. అది నాకు ఇంట్రెస్ట్ లేదు. ఇప్పుడు నేను నా లైఫ్లో ఇప్పుడు ఓటు వేయలేదు. అది రాజకీయాలపై ఇంట్రెస్ట్ లేకుండా రాజకీయాలను ప్రభావితం చేసే పోస్టులు, ఇంటర్వ్యూలు, సినిమాలు ఎలా తీయగలిగారు? నేను అదే చెప్తున్నా. ఇప్పుడు నేను అండర్ వరల్డ్ మీద తీస్తే నేను గ్యాంగ్స్టరా? నేను క్రైమ్లోకి వెళ్ళే ఉద్దేశం ఉందా నాకు? లేకపోతే పోలీసుల మీద సినిమా తీస్తే పోలీస్ ఆఫీసర్ ఉద్దేశం ఉందా? ఎవ్రీథింగ్ యాజ్ ఎ సిటిజన్ ఐ రెస్పాండ్ టు వాట్ ఇంట్రెస్ట్ మీ అట్ దట్ పర్టిక్యులర్ టైం. అది ఓకే. ఎందుకు శిల్ప అడిగిన క్వశ్చన్కి కంటిన్యూ చేస్తున్నాను. ఇప్పటికే కొంతమంది ఎవరెవరైతే నోటీసులు అందుకున్నారో అందులో కొంతమంది అరెస్ట్ అయ్యారు, కొంతమంది సరెండర్ అయ్యారు. సో మీరు సరెండర్ అవుతారా, లేకపోతే పోలీసులకు అంటే సరెండర్ మీన్స్ నేను చేసిన దాంట్లో తప్పు ఉంది ఓకే కాదు. నేను చెప్పే మాటలు మీకు అర్థం కావట్లేదా? అర్థమయ్యే బుర్రలేదా? నాకు అర్థం కావట్లేదు. ఇంతవరకు ఎన్నిసార్లు చెప్పాను నేను, అది నేను పెట్టాను లేదో నాకు తెలియదు. అండర్ ద రూల్ ఆఫ్ ద లా నేను చేసుకున్నాను. ఇప్పుడు సరెండర్ అవుతారంటే ఏంటి అర్థం? వాళ్ళు చెప్తే నేను వెళ్తానని చెప్పాను కదా ఆల్రెడీ. నేను రిప్లై ఇచ్చిన దానికి వాడు రిప్లై ఇచ్చినప్పుడు దాని మీద ఉంటుంది. కానీ ఇప్పుడు నేను సరెండర్ అవడం ఏంటి అసలు? పెట్టేనో లేదో గుర్తు లేదు అనటానికి నేను పెట్టలేదు అనటానికి తేడా ఉంది. సో మీరు పెట్టలేదా, పెట్టేనో లేదో గుర్తు లేదా? నాకు గుర్తులేదు. ఎందుకంటే వేల ట్వీట్లు నేను చేసినప్పుడు 1 year బ్యాక్ నేను చేసిన ఎట్లా గుర్తుంటుంది? సరే, రామ్ గోపాల్ వర్మ దీని గురించి ఒక క్వశ్చన్ అడుగుతాను. ఇలాంటి పోస్ట్ పెడితే సదరు వ్యక్తులు కానీ వారి కుటుంబాలు కానీ మనోవేదన గురవుతారు, షేమ్ ఫీల్ అవుతారు. షేమ్ ఫీల్ అవుతారు అని మీకు అనిపిస్తుందా? ఇప్పుడు ఈ ఫోటోని చూస్తున్నారు అనుకోండి, వీళ్ళు కానీ వీళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఇలాంటి ఫోటోని చూస్తే వాళ్ళు షేమ్ ఫీల్ అవుతారు అని మీకు ఏమన్నా అనిపిస్తుందా? వన్ లాస్ట్ టైం చెప్తాను. I have no problem with any kind of a question. Don't repeat the questions. దీనికి 3 సార్లు చెప్పాను. నేను ఎవరి మనోభావాన్ని పట్టించుకోను, ఇంక్లూడింగ్ మైన్. మీరు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేది కాన్స్టిట్యూషనల్ డెఫినేషన్. అఫెండ్ చేయలేకపోతే మీకు ఫ్రీడమ్ అవసరం ఏంటి? మీరు జోక్ వేస్తారు ఒకటి మీద, ఆబ్వియస్లీ వాడికి నచ్చదు. ఇప్పుడు ఎన్టీ రామారావు గారి టైంలో, నాదెళ్ల భాస్కర్ రావు టైంలో ఒక కార్టూను ఎన్టీ రామారావు గారి వెనకాల కథ ఉంది. ఆ కత్తితోటి ఇందిరాగాంధీ కంప్లైంట్ చేస్తారు. అరే ఈ విషయం నాకు తెలియదే అని ఇందిరాగాంధీ. వెనకాలేమో నాదెళ్ల భాస్కర్ చెంగుతోటి రక్తం దుచ్చుకుంటున్నాడు. అంటే కార్టూనిస్ట్ ఒపీనియన్ ఏంటి? ఈనాడు వచ్చింది అది. దీని వెనకాల ఇందిరాగాంధీ గారు చేయిస్తున్నారు. అప్పుడు ఎవరు అఫెండ్ అవుతారో చూస్తే నాదెళ్ల భాస్కర్ అఫెండ్ అవుతారు, ఇందిరాగాంధీ గారు అఫెండ్ అవుతారు. ఏంటి మా పేరు డైరెక్ట్గా తీసి ఇలా పెడుతున్నారు అని. అప్పుడు అలా అఫెండ్ అవ్వకూడదని అప్పుడు మనం పొద్దున్న లేగేసి నోరు ఎత్తేదే అఫెండ్ చేయటండి. అది మన ఆఫీస్లోనా లేకపోతే సోషల్ మీడియాలోనా ఎక్కడైనా సరే ఒపీనియన్ అనేది. కానీ అప్పుడు దానికి ఉన్న ఆస్పెక్ట్స్ ఏది కంట్రోల్ చేస్తుంది? లీగల్ ఇంగ్ సిస్టంలో. రామ్ గోపాల్ వర్మ గారు ఇక్కడ వచ్చిన క్వశ్చన్లు అన్నీ కూడా అవే. ఆ క్వశ్చన్ మళ్ళీ అడుగుతున్నాను, ఎందుకంటే వ్యూవర్స్ అడుగుతున్న. రామ్ గోపాల్ వర్మ గారు ఇలాంటి పోస్టులు పెడితే వాళ్ళ కుటుంబాలు బాధపడతాయని మీకు తెలియదు అని అడుగుతున్నారు వాళ్ళు. నేను అడిగిన క్వశ్చన్ కాదు, వాళ్ళు అడిగిన క్వశ్చన్. అసలు వాళ్ళు అడగడానికి చెప్పేది ఆన్సర్ ఆల్రెడీ చెప్పాక వాళ్ళు అడిగినా మీ అడిగినా సుబ్బారావు అడిగినా ఏంటి డిఫరెన్స్? అది చెప్తున్నా. ఓకే, సుబ్బారావు అప్పారావు కూడా ఆన్సర్ వచ్చింది అదే కదా.